ఆ మేడం ఏఐసిసి అబ్జర్వర్ గా మన తూర్పుగోదావరి జిల్లాకి రావడం జరిగింది. అలాగే పిసిసి అబ్జర్వర్స్ గా ఇద్దరు వచ్చారు, రాజీవ్ రథం మన బాబీ గారు. వీళ్ళిద్దరు కూడా పిసిసి నుంచి అబ్జర్వర్స్ గా రావడం జరిగింది. అసలు ఈ మీటింగ్ ఎందుకు చాలా మందికి డౌట్, చాలా మంది రకరకాలైన పుకార్లు పెట్టి అదని కరెక్ట్ కాదు. ఏంటంటే మన స్టేట్ లో వైఎస్ షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఆవిడ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్టేట్ ఆఫీస్ బ్యాలెన్స్ గా వేయడం జరిగింది. అంటే ఆవిడ ఏం లేదు, డైరెక్ట్ గా ఆవిడ రికమెండ్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. ఏఐసిసి వారి కేసీ వేణుగోపాల్ గారు అందరికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామిక పార్టీ, అంతేగాని లోకల్ పార్టీస్ లాగా తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ పార్టీ లాగా ప్రెసిడెంట్ ఏం చెప్తే అదే తీసేయాలంటే తీసేయాలని చెప్తారు. కానీ అలా ఉండదు. ప్రజాస్వామిక పార్టీలో ప్రజాస్వామికంగా ఎన్నుకున్నట్టు ఉండాలని అందు గురించి అని చెప్పి ఈ అబ్జర్వర్స్ ని పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎన్నుకున్నటువంటి ఏదైతే వైఎస్ షర్మిల గారు రికమెండ్ చేసి కేసీ వేణుగోపాల్ గారు ఆర్డర్ ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు ఉన్నారో వాళ్ళే బాగా పనిచేస్తుందంటే కంటిన్యూ చేస్తారు. వాళ్ళు సరిగా పనిచేయకపోతే వాళ్ళు తప్పించి వాళ్ళ ప్లేస్ లో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అడిగి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుని అవి త్రూ మేడం ద్వారా మళ్ళీ ఏసీసీకి పంపించడం జరుగుతుంది. అంతా ఏంటంటే సంస్థాగత నిర్మాణ కార్యక్రమం. అంటే సంస్థనే ఒక నిర్మాణాత్మకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని నిర్మాణాత్మకంగా చేయడం కోసం జరిగేటువంటి ప్రాసెస్ కార్యక్రమం. ముఖ్యంగా ఈవేళ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుంది. యాక్చువల్ గా రోజుకి ఒక అసెంబ్లీ పెట్టమని ఉన్నారు. కానీ మేడంకి కొంచెం పర్యటన కాబట్టి ఇది లాంగ్ అయిపోతుంది ప్రాసెస్ అని వల్ల అయితే కానివ్వండి. ఇది ఏంటంటే మేడం 6 అసెంబ్లీలు కూడా 3 రోజులు కంప్లీట్ చేయమంటే రేపు ఉదయం గోపాలపురం, మధ్యాహ్నం 3 గంటలకి కొవ్వూరు, ఎల్లుండ అంటే 27వ తారీఖు ఉదయం రాజానగరం, మధ్యాహ్నం అనపర్తి, 28వ తారీఖు ఉదయం నిడదవోలు, మధ్యాహ్నం రాజమండ్రి రోడ్లు. దాంతో ప్రోగ్రామ్ అంతా క్లోజ్ అయిపోతుంది. తర్వాత మేడం రిపోర్ట్ అనేది తయారు చేసుకుని మేడం వెళ్ళడం జరుగుతుంది.